హనీ బాగా ఫేమస్ కదా అరకులో. సరే చూద్దామని వచ్చాం. అదిగా తయారు చేస్తారు హనీలు, చూద్దాం. చూపిస్తాను అన్న ఏమంటే చూద్దాం. ఉడతాయి అంటే వద్దులే, దగ్గరికి వద్దులే. సార్ వైట్ వైట్ సీల్ చేస్తున్నాయి కదా, అదంతా అనమాట హనీ అనమాట. ఈ వైట్ వైట్ దాన్ని సీల్ చేసేది అంటే 25 days కోసం హనీ అనేది తీసాను. ఓకే ఓకే సార్. అంటే సీల్ చేసేది ఏంటంటే ఈ లేయర్ అనేది కట్ చేస్తాను. ఓకే సార్. లేయర్ కట్ చేసి మిషన్లో తిప్పి మళ్ళీ ఏ సీటు బాక్స్ తీసుకొచ్చుకుంటాం. ఓకే ఓకే సార్. ప్రతి బాక్స్లో ఒక రాణి ఉంటుంది. 1 నుంచి 10 kilometers ట్రావెల్ చేస్తున్నాను. ఈ బాక్స్ లేదా ఈ బాక్స్ వస్తాను, పక్క బాక్స్ వెళ్ళి రాణి ఎలా ఉంటుందంటే ఓకే సార్ ప్రతి బాక్స్లో ఒక రాణి ఉంటుంది. ఒకటే రానా? ఓకే అందండి సార్. రెక్కలు చిన్న అంటే తోక పొడవు ఉంటుంది. రాణికా? రాణియే సార్. అది ఉన్నంత వరకు బాక్స్ వేయగల ఎక్కడికి వెళ్ళండి? రాణి ఉంది కాబట్టి. రాణి లేకపోతే ఒకటే రాణి దైవ అయిపోతాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. సరే ఇలా హార్వెస్ట్ అనమాట. చూడండి చాలా బాక్స్ ఉన్నాయి కదా కదా, ఇలా హార్వెస్ట్ చేసే అన్ని బాక్స్ ఉన్నాయి. సో అన్నీ అనమాట అని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ గాయ్స్. వేరు బట్టి ఇప్పుడు మనం మల్టీ ఫ్లవర్స్ అంటే అంటే సింగిల్ వరకు తీసుకుంటే సంవత్సరం 4 సార్లు తీసుకోవాలి. అదే ఫారెస్ట్ అని అనుకో ఎప్పుడో ఒకసారి తీస్తాం కదా, దానివల్ల కాస్ట్ ఎక్కువ అనమాట. ఫార్మింగ్ అంటే మన బాక్స్ ఉన్నది కాబట్టి 25 days సరే హనీ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, వచ్చే కొద్దిగా ఆ బాక్స్లో సీట్లో తీసి మళ్ళీ వెంటనే ప్రిపేర్ అనేది చేసుకుంటాయి అనమాట. రాణి ఉన్నంత వరకు ఇగల్లో ఎక్కడికి వెళ్ళాలి బాక్స్ లేదు అలాగా. సో గాయ్స్ ఇది అడవి తేనె, ఫారెస్ట్ తేనె. సో ఇది వచ్చేసి ఫార్మింగ్ అనమాట. వీళ్ళు ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ ఫార్మింగ్ చేశారు. సో ఆ తేనె ఇది. సో ఇదైతేనేమో ఫారెస్ట్ ఇది. సో కాస్ట్ కూడా వేరియేషన్ ఉంది. సో వీ కెన్ బై, నో ప్రాబ్లం. గుడ్. దాని పర్పస్ ఏంటి, ఎందుకు వాడుతుందండి? ఏదైనా నరాలు వీక్నెస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు సంవత్సరానికి మన కరెంట్ షాక్ కొట్టి ఎంత మంచిది అంటారో ఇది కొట్టినా అంతే అనమాట. మెషిన్ ఏంటంటే అన్ని పుష్పాల నుంచి వస్తాయి కాబట్టి దాని ఫాయిదా అనేది వస్తుంది. అదే అబ్బాయి. సో టేన్ తీగ ముళ్ళతో కుట్టించుకుంటే మంచిదే. కుట్టించుకోండి. ఎవరైనా కుట్టించుకుంటారా? అంటే లాభాలు ఏమన్నా దానివల్ల కదా. అది కానీ మనం తెలుసుకున్నాం కదా దీనివల్ల కుట్టించుకుంటే లాభాలని. ఇప్పుడు భూపతి కుట్టించుకున్నాడు. ఓకేనా? కుడుతున్నారా? ఏది రా కుట్టట్లేదు ఇది, కొట్టట్లేదు అది.